మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోటి మాయలవాడు కోరమీసాలవాడు శ్రీ కొమరవెల్లి మల్లన్న. ఆ కొమరవెల్లి మల్లన్న మహాజాతరలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ జాతర ప్రధానంగా సంక్రాంతి నుండి మొదలు ఉగాది వరకు జరుగుతూ ఉంటుంది. ప్రతి బుధవారం ఆదివారం ఈ దేవుని వద్దకు కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్, సికింద్రాబాద్ నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ కొమరవెల్లికి వస్తూ ఉంటారు. ఈ కొమరవెల్లి చరిత్ర చూసుకుంటే మనకు కుమారస్వామి కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉండి తపస్సు చేసినట్టుగా వారి పేరు మీదనే కుమారవెల్లిగా పిలువబడుతూ కొమరవెల్లి ప్రస్తుతం అంటున్నామని ఇక్కడ చెప్తున్నారు. మల్లన్న చరిత్ర చూసుకుంటే మల్లన్న శివుని అంశగా ఆయన నీలమ్మ ఆదిరెడ్డి దంపతులకు జన్మించి ఎన్నో మహిమలు చూపించాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ కొమరవెల్లి మల్లన్న జాతరలో మనకు చూసుకుంటే ప్రధానంగా శివుడు లింగ రూపంలో ఇక్కడ ఉద్భవించాడు. పుట్టమన్నుతో సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం కొమరవెల్లి మల్లన్న ఆయన యొక్క దేవేరులైన గొల్లకేతమ్మ, బలిజ మెడలమ్మను ఇక్కడ శిల్పులు చెక్కారని, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 500 సంవత్సరాల నుంచి ఆ దేవుడు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నట్టుగా ప్రతిరోజు కూడా ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చి మా మేలు మల్లన్న మా జీవితాన్ని కాపాడు, అలాగే మా కుటుంబాలను, మా పిల్ల జల్లలను, పంట పాడిని మంచిగా చూడమని భక్తులు మొక్కుతూ ఉంటారు. ప్రధానంగా ఈ దేవునికి కొత్త కుండలో కొత్త బియ్యం అలాగే కూరగాయలతో నైవేద్యం, మన బియ్యం అన్నం పసుపన్నంతో నైవేద్యం చేస్తారు. అలాగే పంచం ముగ్గులతో, ప్రకృతి సిద్ధంగా లభించే పంచం ముగ్గులతో పట్నాలు వేసి, గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి ఈ దేవుని దర్శించుకుంటారు. ఈ దేవునిలో మనం ప్రధానంగా ఇక్కడికి రాగానే రాతి గీరలు చూడవచ్చు మనం. ఆ దేవుడు అప్పుడు కొమరవెల్లి మల్లన్న ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాతి గీరల రథంపై దేవుడు తిరిగాడని ఈ రాతి గీరలను ఫస్ట్ భక్తులు దర్శించుకుంటారు. తర్వాత గంగరేణి చెట్టు వద్దకు వెళ్ళి పట్నాలు చెల్లించి ఒగ్గు పూజారులతో ఆ మల్లన్న యొక్క కళ్యాణాన్ని జరిపించి ఆ మల్లన్న యొక్క గాథలను స్తుతింపజేసి ఒగ్గు డోళ్ళు, డమరుక నాదాలతో చాలా కోలాహలంగా ఆ దేవుని దర్శించుకుంటూ ఉంటారు. సుదిమాను గుండు, అలాగే చుక్కల పర్వతం, మన ఎల్లమ్మ తల్లిని కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు దర్శించుకుంటారు. కొమరవెల్లి మల్లన్న కొంతమంది కుటుంబాలకు ఇలవెల్పుగా పూజలు అందుకుంటూ దేదీప్యమానంగా ప్రతిరోజు వేల మంది భక్తులు ఆయనను దర్శించుకుంటూ కోట్లాది కుటుంబాలలో వారి యొక్క ఇంటి ఇలవెల్పుగా పూజలు అందుకుంటున్న ఈ మల్లన్న దర్శనం చాలా అద్భుతమైనది, అపురూపమైనది. ఈరోజు కూడా ఉదయం నుండే కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తూ దర్శించుకుంటున్నారు ఈ దేవుణ్ణి. మిగిలిన వివరాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మన్నలను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సంక్రాంతి మొదలైనటువంటి జాతర ఉగాది వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో భక్తులంతా కూడా మల్లన్న దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం మల్లన్న ఆలయ కేంద్రంలో ఉన్నాం. మన దగ్గర ఒక భక్తులు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రాజన్న సిరిసిల్ల కొండ్రావుపేట మండలం నుండి కొలనూరు గ్రామం నుండి వస్తున్నాం సార్. మేము మల్లికార్జున స్వామిని ప్రతి సంవత్సరము మేము నియమ నిబంధనలతోటి వచ్చి మేము గంగనేరు చెట్టు కింద పట్నాలు వేసుకొని తర్వాత బోనాలు తీసుకొని ఆ స్వామి దర్శనం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వస్తామండి. మేము ఇక్కడికి వస్తే ఆ మల్లికార్జున స్వామి మాకు కోరికలు అన్నీ నెరవేరుస్తాడు. మా కుటుంబ సభ్యులందరం వచ్చినాము, మా అల్లుడు, మా కూతురు, మా తమ్ముని కూతురు, మా అందరం వస్తాము. ప్రతి సంవత్సరం వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి ఈ యొక్క భగవంతుడి దర్శనం చేసుకొని మేము కోరికలు తీర్చే మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి
ఆశీస్సులతోటి సంతోషాలతోటి ఆయన ఆశీస్సులు తీసుకొని కుటుంబం సంతోషంగా ఉంటున్నామంటే ఆ మల్లికార్జున స్వామికే ప్రతి సంవత్సరం వస్తాము, వచ్చి 2 రోజులు ఉంటామండి. ఆ మల్లికార్జున స్వామి కుటుంబం మాకు చల్లంగా చూస్తాడు, ఆయన కోరికలు నెరవేరుస్తాడు. మాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇల్లు లేకుండే మాకు గృహం అయింది, మళ్ళా మా కూతురు జాబ్ చేస్తుంది, నా కొడుకు చదువు అయిపోయింది. మరొక భక్తులను చెప్ప, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఎప్పటి నుంచి కుమరవెల్లి మనం దర్శించుకుంటాం? నేను కొల్లూరు నుంచి వచ్చిన, వెమ్లవాడ డిస్టిక్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేము. ఎట్లా అనిపిస్తాము కుమరవెల్లి మల్లన్న గురించి? నీకు ఏం తెలుసు చరిత్ర? చాలా బాగుంటది. ఎవ్రీ ఇయర్ వస్తాం, అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ మొక్కుతూ ఉంటాము, ఏదో ఒక కోరిక నెరవేరుస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేము. చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ వచ్చి పట్నాలు వేసి బోనాలు తీసి 2 days ఉంటాం ఇక్కడ. చాలా సంతోషంగా ఉంటది వచ్చినప్పుడల్లా. దర్శనం ఎట్లయిందా? మంచిగా అయిందా? దర్శనం చేసుకోవాలి. ఇప్పుడే ఇది కుమరవెల్లి మల్లన్న దర్శించుకునే భక్తులు ఏ విధంగా వచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన ప్రస్తుతం ఆలయం ప్రధాన ప్రాంగణం దగ్గర ఉన్నాం. ముసలి వాళ్ళే కాకుండా కూడా చాలా మంది యువకులు కూడా కుమరవెల్లి మల్లన్న దర్శించేందుకు కూడా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోల్రెడ్డి నుంచి వచ్చినాం, నార్సింగ్ మున్సిపాలిటీ, ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్. అక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చినాము. మేము ప్రతి నెల వస్తూనే ఉంటాము, వెళ్తూనే ఉంటాము. కానీ ఇంత రష్, ఇంత పబ్లిక్, ఈ జాతర అయిపోయినాక కూడా ఇంత రష్ ఉందంటే మాకు ఇంకా విచిత్రం అనిపిస్తుంది. మేము ఇంత పబ్లిక్ అసలు చూస్తే మాకు ఆనందం ఉంది తెలుసా, అసలు అర్థమైతలేదు. ఇంత పబ్లిక్ ఉంది, మాకు అసలు ఇబ్బంది అవుతుంది. కానీ ఎండాకాలము అట్లా కానీ దేవుడిని చూస్తే మాకు కడుపు నిండినట్టు అయిపోతుంది. ఎంతో సంతోషంగా ఉంది. పబ్లిక్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లు ఎట్లా చేశారు అధికారులు? ఏర్పాట్లు అంటే లైన్ బాగా ఎక్కువ ఉంది కదా, వీళ్ళకి కూడా ఏమనలేము, ఇబ్బంది ఏమేమి పెట్టలేము. కానీ బాగానే ఉంది ఇదంతా. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. పోలీస్ సిబ్బంది కూడా బాగానే ఉంది. పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూనే ఉన్నారు, చూసుకుంటూనే ఉన్నారు. మాకేమి లోటు లేదు. అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. కానీ జాతర అయిపోయినాక కూడా ఇంత పబ్లిక్ అంటే మేమే షాక్ అవుతున్నాం. ఎట్లనో అర్థమైతలేదు కానీ పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారు ఈ రోజు. ఎట్లా అనిపిస్తుంది అంటే కుమరవెల్లి మల్లన్నను దర్శించుకుంటున్నారు ప్రతిసారి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇంటి దేవుడి లాగా అయిపోయింది. ఎందుకంటే మేము ఆ దేవుడిని ఎంతో కన్నులారా చూసుకుంటే మాకు ఎంతో కడుపు నిండినట్టు అయిపోతుంది తెలుసా. దేవుడిని చూస్తే మాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. చాలా మంది అయితే భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారని అడుగుదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? హుజురాబాద్. ఎప్పటి నుంచి వస్తారు ఈ కుమరవెల్లికి? దాదాపు 10 సంవత్సరాలు. అంటే ఇక్కడనే పట్నం వేసిరా? ఎందుకు మరి ఇక్కడనే పట్నం వేయడానికి కారణం ఏంది? గంగరాజు చెట్టు కింద వేస్తారా? గంగారావు చెట్టు కొందరు వేస్తారు, కొందరు ఇక్కడ వేస్తారు. ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేస్తారు. వాళ్ళ మొక్కు తీరు. అంటే ఇక్కడ గంగరేణి చెట్టు కిందనే పట్నాలు ఎందుకు వేస్తారు? ఎన్ని రకాల పట్నాలు వేస్తారు? గంగరేణి చెట్టు అనగా ప్రాకృతమైన వచ్చేసి మల్లికార్జున స్వామి. మరి కోరిన వారికి కొంగున బంగారము, కలిసిన వారికి తల మీది గొడుగు. ఈ యొక్క బండారు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో వేసుకుంటే ఆ బండారుతో బంగారం పండుతుంది అంటారు. కోరిన వారికి కొడుకుల సంతానం కూడా ఇస్తాడు. ఆ కొడుకును తీసుకొని వచ్చి పుట్టి వెంట్రుకలు తీసుకొని ఈ యొక్క పట్నం వేసుకొని మొక్కు చెల్లించుకొని వాళ్ళు దంపతులు వచ్చి మంచిగా భగవంతుని వేడుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఎన్ని రకాల పట్నాలు వేస్తారు? పట్నాల రకాలు ఉంటాయా? ఎన్ని రకాలు వేస్తారు? అన్ని పంచముఖ పట్నం అంటారు. ఒకటే కానీ పంచరంగుల పట్నం అంటారు. ఈ పట్నాల్లో అంటే ఏమేమి యూజ్ చేస్తుంటారు? పట్నం వేసేటప్పుడు దానికి ఎలాంటి అవి పడతాయి సరుకులు? పచ్చ, పసుపు, తెల్లపిండి, కుంకుమ. ఎప్పుడు రద్దీ ఉంటుంది? ఏ సమయాల్లో ఇక్కడ కుమరవెల్లిలో రద్దీ కొనసాగుతూ ఉంటుంది? సంక్రాంతి నుంచి ఉగాది దాకా చాలా మంది ఉంటారు. సంక్రాంతి నుండి మొదలుకొని ఉగాది వరకు చాలా మంది ఉంటారు. ఇక్కడ మీరు పట్నాలు ఏమిటి కుమరవెల్లి క్షేత్రంలో ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా తాతల నోటి నుంచి వస్తున్నాం. మా తాతలు తండ్రులు తనులకు మేము వస్తూనే ఉన్నాం. మళ్ళా పురాణం మా పిల్లలు కూడా వేస్తుంటారు. అంటే చెప్పండి, ఇది ముఖం ఎదురుగా ఎందుకు వేస్తారు ఈ పట్నం? గంగరేణి చెట్టు కింద కాకుండా ఇక్కడ వేసే ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటి? స్వామి వారి భక్తులు ఏమంటే, స్వామి వాళ్ళు ఏది కోరుకున్న కోరికలు వాళ్ళు నెరవేరితే నేను ముఖమాట పట్నం వేస్తా స్వామి అని వాళ్ళు మొక్కుంటారు. వాళ్ళ కోరిక నెరవేర్చినాక ఈ స్వామివారి దగ్గరికి వచ్చి టికెట్ తీసుకొని తెల్లవంటి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి ఈ పట్నం వేస్తాం. మేము ఒక పూజలో పట్నం వేస్తాం. ఇక వాళ్ళ దేవునికి
వీడికి సంతృప్తి. భగవంతుడు ఎప్పటికీ ఎల్లే వేళలో వాళ్ళకి ఎప్పటికీ ఎంబడి ఉండాలి స్వామి. వాళ్ళ ఇంటి లోపల వెలుగుతోటి దీపాలు మెలుగుతోటి వజ్రఖండాలు వైదలు కొట్టి కాలి కింద కడదలు కొట్టి ఎప్పటికీ భగవంత మల్లన్న వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ ఇంటి లోపల ఉండాలని చెప్పి మేము వాళ్ళకి జీవనార్థి పెడుతున్నాం. అంటే కింద వేసే పట్టణానికి ఇక్కడ మీద వేసే పట్టణానికి అంటే ఏమన్నా వేరే ఏమన్నా పడతాయి అంటే అక్కడ ఉపయోగించే వస్తువులకు ఇక్కడ ఉపయోగించే వస్తువులకు తేడా ఉంటుంది ఏమన్నా? అదే స్వామి వారి గంగరేంజ చెట్టు అంటే శ్రేష్టం. అప్పుడు దేవుడు పుట్టినప్పుడు ఆ చెట్టు పుట్టింది. కాకపోతే బాగా మంది ఏం చేస్తారంటే గంగరేంజ కింద పట్టణం ఇస్తాం స్వామి అని ముక్తారు. ఇక కొంతమంది ఇంకా మాకు ఎక్కువ కావాలి స్వామి కోరికలని చెప్పి ముక్కి ముఖమండ పట్టణం ఇస్తాం భగవంత్ అని చెప్పి ముక్తారు. అందుకే ఇక్కడ ముఖమండ పట్టణాలు స్వామి వారికి వస్తాయి. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఈ పట్టణాలు? ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయితే మామూలుగా? ఇప్పటికి 38 సంవత్సరాలు నేను పట్టణాలు కాబట్టి మా తాతలు మా తండ్రుల తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు చూస్తే వేస్తాం. కొమరవెల్లి మల్లన్న మీద ఒక కథ చిన్నగా ఏదైనా? భగవంతుడు మల్లన్న కథ అంటే శివనంది ఎరగోటి రామా శివుడా నీ పూజ సింతరించేడి అల్ల వసయ్య నీ పూజ ప్రార్థన చేస్తున్నామయ్యా. వద్ద సుఖపట్టు వరమాల పేరు ఈ విలింజముడు బొద్ద సింతమని పోగంబు రూపులు పడమారు రుద్రవేడు వైతులు మాపులు పడమారి మహిళలేం కాని అయ్యా. నీ అంత బాంధవులు చూడ వత్తులు నీకమ్మ తెత్తుండు వల్లాలు పిల్లాలి అవి నీటి పళ్ళు పొన్నగొడ్డ తేలలు పొన్న మామిడి పళ్ళు రబ్బతోని కోసలు నీకు రామగడి విడియములు తెస్తున్నారు అయ్యా. గంటలో కొడుకులు ఇస్తే గంట కట్టిపోతుండ్రు శంకులో బిడ్డలు ఇస్తే 10 ఏళ్ళ పబ్బది బట్టి సరళ చేసిపోతున్నారయ్యా. కొన్ని సంవత్సరాలుగా అంటే మా పుట్టుకకు ముందు మాకు సంబంధించినటువంటి తాతలు ముత్తాతల దగ్గర నుండి కూడా కొమరవెల్లి మల్లన్న అంటే మా ఇలవేల్పుగా మారింది. తరతరాలుగా ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒక్కసారి మన గంగరేణి ఇంటి దగ్గర పట్నాలు వేసుకుంటూ మా పిల్లలను మనం ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి దేవుని యొక్క విశ్వాసం అటువంటిది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. పట్నం వేశారు కదా, పట్నం అంటే ప్రాముఖ్యత ఏంటి? పట్నం ఎందుకు వేస్తారు మీరు ఇక్కడ? ఒక నమ్మకానికి ప్రతిరూపం పట్నం. ఆ పట్నం అనే దానికి పసుపు కుంకుమ వివిధ రకాల ఐటమ్స్ తోని ఉడక వాటన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల ఆయనకు దేవునికి నైవేద్యం సమర్పించడంలో ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఇక్కడితో పాటు ఇంటి దగ్గర కూడా వేసుకోవడం జరుగుతుంది పట్టాలు. ఈరోజు ఉదయం నుండి కూడా మన కొమరవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొన్ని వేల మంది భక్తులు ఇప్పటి వరకు దర్శించుకున్నారు. అలాగే ఇంకా రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు రాత్రి వరకు ఇంకా చాలామంది భక్తులు కూడా కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దేవాలయ సిబ్బంది కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క మల్లన్న యొక్క ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.